వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. రానున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు సబ్ కలెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిబ్బంది సేకరిస్తున్న రోజువారీ సమాచారాన్ని ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అన్ని బృందాలు చక్కగా పనిచేస్తున్నాయని, ప్రతి బృందానికి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎన్జీఎస్పీ పోర్టల్ ద్వారా ప్రజలు తమ అభ్యంతరాలను తెలపవచ్చన్నారు. ఎన్నికల నియమావళి ఎక్కడైనా ఉల్లంఘన అయితే అధికారులకు తెలియపరిచినట్లయితే తక్షణమే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తెనాలి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎలక్షన్ సెల్ చూసారు. ఈ ఎలక్షన్ సెల్లో మా అన్ని టీమ్స్ అక్కడే పని చేస్తున్నారు. అన్ని టీమ్స్లో ఒక కంట్రోల్ రూమ్ ఉంది. కంట్రోల్ రూమ్ కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్. సో కంప్లైంట్స్ మానిటరింగ్ సెల్ అన్ని కంప్లైంట్స్ చూస్తున్నారు. అక్కడ ఏం యాక్షన్ తీసుకుంటారు ఆ విషయంలో రిపోర్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. ఒక పోర్టల్ ఉంది, ఎన్జీఎస్పీ నేషనల్ గ్రీవాన్స్ సర్వీస్ పోర్టల్. సో మీ అందరికీ గ్రీవాన్సెస్ ఉన్నాయి, అక్కడ ఎన్జీఎస్పీ పోర్టల్లో రిజిస్టర్ చేయండి. రిజిస్టర్ చేసిన తర్వాత మా టీమ్స్ మీకు ఆన్సర్ ఇస్తారు. తర్వాత సి విజిల్ యాప్ కూడా ఉంది. సి విజిల్లో ఎంసీసీ వైలేషన్స్ అయితే, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్స్ అయితే అక్కడే సి విజిల్ యాప్ ద్వారా మాకు చెప్పండి. మా ఎఫ్ఎస్టీ టీమ్స్ అక్కడే వెళ్తారు, రిజాల్వ్ చేస్తారు, తర్వాత మీకు రిపోర్ట్ కూడా ఇస్తారు. సో ఆ టీం కూడా లోపల ఉంది ఎలక్షన్ సెల్లో. తర్వాత ఎన్కోర్ టీం కూడా ఉంది. ఎన్కోర్ ఒక పోర్టల్ ఉంది, ఈసీఐ ద్వారా వచ్చింది. ఈ పోర్టల్లో అన్ని పొలిటికల్ యాక్టివిటీస్ గురించి అన్ని పర్మిషన్స్ ఈ పోర్టల్ ద్వారా మనము ఇస్తాము పొలిటికల్ పార్టీస్కి. వీడియో సర్వేలెన్స్ టీం పర్మిషన్ వచ్చిన తర్వాత వీడియో సర్వేలెన్స్ టీం వెళ్తారు, అక్కడే ఈవెంట్స్ కవర్ చేస్తారు. తర్వాత లోపల వీవీటీ టీమ్స్ కూడా ఉన్నాయి. వీడియో వ్యూయింగ్ టీం అంటే విఎస్టీ అక్కడే వెళ్తారు, రికార్డ్ చేస్తారు. ఆ రికార్డింగ్ మా వీవీటీ టీం చూస్తారు. చూసిన తర్వాత అక్కడే ఏమేం జరిగింది, ఏమేం ఎక్స్పెండిచర్ అక్కడే చేశారు పొలిటికల్ పార్టీ, అన్ని లిస్ట్ వీవీటీ ప్రిపేర్ చేస్తారు. తర్వాత అక్కడే లోపల అకౌంటింగ్ టీం కూడా ఉంది. ఈ అకౌంటింగ్ టీం వీవీటీ ద్వారా వీవీటీ లిస్ట్ చూసిన తర్వాత ప్రతి ఐటమ్కి రేట్ బుక్ చేస్తారు. ఈ రేట్ బుక్ చేసిన తర్వాత పొలిటికల్ పార్టీ అక్కడే ఎంత డబ్బు ఖర్చు చేశారు ఆ వివరంగా అసిస్టెంట్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్కి ఇస్తారు. తర్వాత సాయంత్రంలో అన్ని ఈవెంట్స్ గురించి ఎంత డబ్బు ఖర్చు అయింది ఆ వివరణగా నా దగ్గరే వస్తుంది. శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదినాన తెనాలి పినపాడు నందు పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సాహితీ సౌరభం వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు మోదుకూరి రాధాకృష్ణ శర్మచే పంచాంగ శ్రవణం నిర్వహించారు. తెలుగు సంవత్సరాది పర్వదిన పంచాంగ శ్రవణ ప్రాముఖ్యతను ఆయన వివరించారు. ఆహుతులు అడిగిన వారి రాశి ఫలాల ప్రత్యేకతలను తెలియజేశారు. అనంతరం షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడి వితరణ చేసి షడ్రుచుల ప్రాముఖ్యతను, వైజ్ఞానికంగా వాటి ఫలితాలను రాధాకృష్ణ శర్మ ఆహుతులకు వివరించారు. గృహాల్లో వివాహాది శుభకార్యాలు చేస్తారు. కొత్త గృహాలు కూడా మీరు కట్టే అవకాశం ఉన్నది. సంబంధించినటువంటి స్థలాలు కూడా కొనే అవకాశం ఉన్నది. నరఘోష మాత్రం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకి గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యవసాయదారులకు పంటలు బాగా పండి లభిస్తాయి. వ్యాపారస్తులకి నూతన ఏజెన్సీలు కలిసి వస్తాయి. క్రయ విక్రయాలు బాగా జరుగుతాయి. రాజకీయ నాయకులకు పెద్ద పదవులు లభించే అవకాశం ఉంది. ఈ రాశి వారికి స్త్రీలకు అన్ని విధాలా బాగుంటుంది. ఉత్తర 2, 3, 4 పాదాల వారికి ఏప్రిల్, జూలై, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ వరకు బాగుంటుంది. వీరు జాతి కెంపుని కుడి చేయి ఉంగరం వేలుగు పెట్టుకోవడం మంచిది. తర్వాత వీరి యొక్క అదృష్ట సంఖ్య 5. కాబట్టి స్థూలంగా చెప్పాలంటే ఈ కన్యా రాశికి ఆదాయము బాగుంటుంది, ఆరోగ్యము బాగుంటుంది, సంఘంలో గౌరవము బాగుంటుంది, ఆర్థిక స్థితులన్నీ బాగుంటాయి. తెలుగు సాహితీ సౌరభం అనేటువంటి వేదికని తెనాలి మారిస్పేటలో మోదుకూరు రాధాకృష్ణ శర్మ అనేటువంటి నేను స్థాపించడం జరిగింది గత 10 సంవత్సరాల కిందట. నేను ఈ చిన్నపరిమి హై స్కూల్లో సైన్స్ టీచర్గా పనిచేసి రిటైర్ అయినాను. ఈ సందర్భంగా ఈ పంచాంగ శ్రవణం ఈ క్రోధినామ సంవత్సరానికి ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఈ మా ఆఫీసులో ఈ కార్యాలయంలో చేయడం జరిగింది. ఈ తెలుగు సాహితీ సౌరభం వేదిక ద్వారా ఏటా సాహిత్య కార్యక్రమాలను మేము ఏర్పాటు చేస్తున్నాము. అందులో భాగంగానే ఇవాళ పంచాంగ శ్రవణం కార్యక్రమం నా చేత నిర్వహించబడింది. ఇవి మన మిత్రులందరూ ఈ క్రోధినామ సంవత్సరం చాలా సుఖంగా సంతోషంగా గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా
కోరుకుంటున్నాను. ప్రజలకు మేలు జరగాలన్నా, రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఎన్డీఏ కూటమి అభ్యర్థులను ఎన్నికలలో గెలిపించాలని గుంటూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు. పెదకాకాని మండలంలో నిర్వహించిన రోడ్ షోలో పొన్నూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ధూళిపాల నరేంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసుగెత్తిపోయారని, ఎన్నికల్లో కూటమిని గెలిపించేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో బీసీలకు సీఎం జగన్ అన్యాయం చేశారని పెమ్మసాని విమర్శించారు. ప్రజానాయకులు శ్రీ ధూళిపాల నరేంద్ర కుమార్ గారికి మీ పవిత్రమైన ఓటు సైకిల్ పై వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మన గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం మన ముందుకు వస్తున్న విద్యావంతుడు, వినయశీలి, మనందరి వాడు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారికి మీ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని. గెలిపించండి పొన్నూరు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ బలపరిచిన శాసనసభ అభ్యర్థి ధూళిపాల నరేంద్ర కుమార్ గారిని. గంజాయి మొత్తం గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి చేర్చారు. వాటిని అరికట్టడానికి ఆయనకు టైం ఉండదు. ప్రజలందరూ నీళ్లు, అయ్యో రామచంద్ర ఇట్లా నీళ్లు లేవని బాధపడుతుంటే అసలు నీళ్ల గురించి ఆలోచించేవాడు కానీ, అసలు నీళ్ల సమస్య ఉందని కానీ, దీనికి కొంచెం ప్రణాళిక కావాలని కానీ, అంటే నీళ్లు అనేది సమ్మర్లో దాహం వేస్తుంది, కరెంటు పోతుంది, ఇవనేది ఒక గ్రామంలో ఉండే ఒక వ్యక్తికి కూడా తెలిసిన విషయాలు. ఆయన బయటకు రాడు, ఇంట్లో కూర్చుంటాడు. పొరపాటును బయటకు వస్తే ఉన్న 4 చెట్లు నరికేస్తాడు. అశోకుడు చెట్లు నాటించనైతే జగన్మోహన్ రెడ్డి గారు చెట్లు నరికించను. మీ కోపాన్ని ఓట్ల ఉప్పెన రూపంలో తీసుకొచ్చి ఆయనకి చరమగీతం పాడాలని కోరుకుంటూ మీ అపూర్వ స్వాగతానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. మాదిగల సంక్షేమం కోసం మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా మా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్ను నియమించకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు జగన్మోహన్ గారి ప్రభుత్వం అండగా నిలబడి మా వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం అనేది రుజువుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరిగితేనే మా పిల్లల చదువులు, మాకు ఉద్యోగాలు దక్కుతాయనే విషయం నిర్ధారణ అయితే, మరి వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను పెట్టకపోవడం మా విద్యా ఉద్యోగ అవకాశాలను జగన్మోహన్ గారి ప్రభుత్వం అందకుండా చేయడంలో భాగమే. మాదిగ కార్పొరేషన్కు 5 ఏళ్లు గడిచినా 5 రూపాయలు కూడా కేటాయించలేదంటే మమ్మలను ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేసినది కూడా జగన్మోహన్ గారి ప్రభుత్వమే. రాజకీయ ప్రాతినిధ్యంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాల కాడ 10 మాత్రమే మాకు కేటాయించి 19 మా సోదర వర్గానికి కేటాయించడం అంటే రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కడంలో భాగమే. కాబట్టి జగన్మోహన్ గారి ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకమని నిర్ధారణ జరిగింది. మాదిగల సంక్షేమానికి వ్యతిరేకమనే విషయం రుజువైంది. మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం జగన్మోహన్ గారి ప్రభుత్వం విస్మరిస్తుంది అనడానికి అది రాజకీయంగా రుజువైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి గెలుపు మా గెలుపుగా భావిస్తాం. ఆంధ్రాలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఏపీ ఎన్నికల సహాయ ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్ అన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజధాని నిర్మాణంతో పాటు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయిందని ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తుందంటూ రాష్ట్రంలో తప్పుడు ప్రచారం జరుగుతుందన్నారు. సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని కోరారు. Then when there is a double engine government and the focus comes from the Prime Minister himself in implementing the schemes, we are able to achieve that. Unfortunately, in last 5 years, many of the welfare schemes which were to be given to the poor of Andhra Pradesh never came through. Polavaram project, why it has not been delivered? Polavaram project will be delivered in next 5 years. The alliance, TDP-led alliance,
in Andhra Pradesh, and the NDA at center will ensure that the Polavaram project is delivered. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో ఘనంగా ఉగాది పర్వదిన వేడుకలు. ఏప్రిల్ నెల చివరిలోపు పన్నులను చెల్లించాలి. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.